అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. జీహెచ్ఎంసీ మేయర్ మీద అవిశ్వాసం పెట్టాలన్న ఊపులోని బీఆర్ఎస్ ఉందా? 4 ఏళ్లు గడువు ముగిసింది కనుక ఇక పావులు కదుపుతుందా? ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే బీఆర్ఎస్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? రాజకీయ ప్రత్యర్థుల సహకారం లేకుండా సాధ్యమవుతుందా? బీఆర్ఎస్కు బీజేపీ మద్దతిస్తుందా? అసలు ఇప్పుడున్న సిచ్యువేషన్లో టెక్నికల్గా అవిశ్వాసం సాధ్యమేనా? గ్రేటర్ హైదరాబాద్ మేయర్, డిప్యూటీ మేయర్ మీద అవిశ్వాస తీర్మాన చర్చ నెల రోజుల నుంచి జోరుగా జరుగుతోంది. బీఆర్ఎస్ తరపున మేయర్ పదవి తీసుకున్న గద్వాల విజయలక్ష్మి రాష్ట్రంలో ఆ పార్టీకి అధికారం పోగానే కండువా మార్చేసి కాంగ్రెస్ లో జాయిన్ అయిపోయారంటూ గుర్రుగా ఉన్నారు గులాబీ కార్పొరేటర్స్. ఆమెతో పాటు డిప్యూటీ మేయర్ మీద కూడా అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించుతామని శపథం చేశారు. కానీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే పదవీ కాలం 4 ఏళ్లు ముగియాలి. ఆ నిబంధన అడ్డంకితోనే ఇన్నాళ్లు ఆగారట బీఆర్ఎస్ నేతలు. కానీ తాజాగా ఆ గడువు ముగిసిపోయింది. గ్రేటర్ పాలక మండలి ఏర్పాటై 4 ఏళ్లు ముగిసిపోవడంతో మరోసారి అవిశ్వాసం వ్యవహారం తెరమీదకొచ్చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 150 డివిజన్లుండగా అందులో 2 కార్పొరేటర్స్ చనిపోయారు. మరో 2 ఎమ్మెల్యేలుగా గెలిచారు. దీంతో ప్రస్తుతం 146 మంది సిట్టింగ్ కార్పొరేటర్స్ ఉన్నారు. అలాగే గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు కలిపి ఎక్స్ అఫీషియో మెంబర్స్ గా 50 మంది ఉన్నారు. ఇలా అన్నీ కలిపి 196 ఓట్లున్నాయి. జీహెచ్ఎంసీ పాలక మండలిలో మొత్తంగా 196 ఓట్లుంటే మేయర్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే కనీసం సగం సభ్యుల సపోర్ట్ కావాలి. అది నెగ్గాలంటే సభలో 2/3 వంతు అంటే 131 మంది సభ్యుల బలం కావాలి. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ కు 40 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు కలిపి మొత్తం 69 మంది బలం మాత్రమే ఉంది. తీర్మానం నెగ్గే సంగతి తర్వాత కనీసం ప్రవేశపెట్టడానికి కూడా ఆ స్ట్రెంత్ సరిపోదు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉండొచ్చని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. కథలో ఊహించని మలుపులు ఉండవచ్చని అంటున్నారు. అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి మాకు బీజేపీ సపోర్ట్ చేస్తుంది అంటూ అంతర్గత సంభాషణల్లో చెబుతున్నారట బీఆర్ఎస్ కార్పొరేటర్స్. దాని చుట్టూనే ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో బీజేపీకి 41 మంది కార్పొరేటర్లు, 6 ఎక్స్ అఫీషియో మెంబర్స్ కలిపి మొత్తంగా 47 మంది ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు. కానీ నెగ్గాలంటే మాత్రం 2/3 మెజారిటీ తప్పనిసరి. అంటే 131 మంది కావాలి. బీఆర్ఎస్, బీజేపీ కలిసినా మొత్తం సంఖ్య 115కే పరిమితమవుతోంది. మరొక 16 మంది సభ్యుల సపోర్ట్ అవసరమవుతుంది. ఇక్కడే ఎంఐఎం పాత్ర కీలకం. 41 మంది కార్పొరేటర్లు, 10 మంది ఎక్సాఫీషియో సభ్యులున్న మజ్లిస్ పార్టీ మాతోనే ఉందన్న ధీమా కాంగ్రెస్ పార్టీదే. ఒకవేళ బీఆర్ఎస్, బీజేపీ కలిసి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా సంఖ్యాబలం లేక వీగిపోతుందనే నమ్మకంతో ఉన్నారట మేయర్, డిప్యూటీ మేయర్. ప్రజా సమస్యలు పక్కన పెట్టి పొలిటికల్ గా మైలేజ్ పెంచుకోవడానికి మాత్రమే బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మానం అంశం తెరపైకి తీసుకొచ్చిందని అంటున్నారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. కనీస బలం లేకుండా అవిశ్వాసం గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో మరొక చర్చ మొదలైంది. పొలిటికల్ సర్కిల్స్ లో ఈ చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పుడున్న రాజకీయ వాతావరణంలో బీఆర్ఎస్ అవిశ్వాసానికి బీజేపీ మద్దతిస్తుందా అన్నది ఎక్కువ మంది డౌట్. ఇటీవల బీజేపీ హెడ్ ఆఫీస్లో కార్పొరేటర్స్ తో సమావేశమయ్యారట ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒకవేళ బీఆర్ఎస్ బలం లేకుండా తీర్మానం పెట్టినా మనం సపోర్ట్ చేయొద్దని ఆయన సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయం తెలిసి బీఆర్ఎస్ కూడా తగ్గితే బెటర్ అని ఇంటర్నల్ గా అనుకుంటున్నట్టు ప్రచారం మొదలైంది. టెక్నికల్ గా అవిశ్వాసం అన్నది సాధ్యం కాకున్నా రాజకీయ కోణంలో ఒక ట్రయల్ వేసి చూద్దామని కారు పార్టీ అనుకుంటోందా, లేక అనువుగాని చోట అధికులమనరాదన్న పద్యాన్ని అర్థం చేసుకుంటుందా అన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదన్నది పొలిటికల్ పరిశీలకుల మాట. బీఆర్ఎస్ వైఖరి తేలాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.